హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ నేనైతే లెగ్ పీసులు తెప్పించానమాట. ఈ లెగ్ పీసుల్ని ఫ్రై చేసుకుంటున్నాను. కేఎఫ్సి స్టైల్లో చేద్దామని చెప్పి ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ కేఎఫ్సి స్టైల్ ఎందుకు చేయాలనుకున్నానంటే, లాస్ట్ టైం మా వారైతే మాల్ నుంచి కేఎఫ్సి తీసుకొచ్చాడు. నాకు అస్సలు నచ్చలేదు. లోపల పచ్చిపానే ఉన్నది అండ్ అదేదో స్మెల్గా వచ్చిందనమాట. అస్సలు నచ్చలేదు. ఇంకా మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు అని చెప్పి ఒకసారి ఇంట్లోనే ట్రై చేద్దామని చెప్పి అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. ఈ వీడియో నేనేమి ఇంతకుముందు ఇప్పుడు చేయలేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట కేఎఫ్సి స్టైల్లోను. ఇంతకుముందు మామూలుగా లెగ్ పీస్ని ఊరిక ఫ్రై చేసి ఇచ్చాను, కానీ ఇలా మసాలాలు పెట్టి కోటింగ్ వేసి కేఎఫ్సి స్టైల్లో చేయలేదన్నమాట. కేఎఫ్సి స్టైల్లో చేద్దామని చెప్పి ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే 4 లెగ్ పీస్ తీసుకున్నాను. అవి బాగా క్లీన్ చేసుకొని తెచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉప్పు నీటిలో నానబెట్టాను అనమాట. ఉప్పు నీటిలో నుంచి బయటకు తీసేసి నీళ్ళన్నీ ఒడిపోయాక మసాలాలు కలపడానికి రెడీ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సాల్ట్, కారం, మిరియాల పొడి ఇవి మాత్రమే కలుపుతున్నాను అనమాట. ఇందులో ఇంకేం కలపట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక మొత్తం అయితే 1 by 1 వేసుకుంటున్నాను ప్లేట్లోను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, సాల్టు, మిరియాల పొడి ఇవైతే వేసుకొని బాగా మద్దం చేస్తున్నాను ముక్కలకైతేను. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. వీటిలన్నిటినీ మొక్కకి కనీసం ఒక్కొక్క మొక్కకి ఒక 5 నిమిషాలు అయినా కలిపేయాలి. అప్పుడే మొక్క లోపలికి మసాలా అనేది బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్నిటిని కూడా ఒక 5 నిమిషాలు అయితే టైం పెట్టుకొని మరీ మద్దం చేశాను. ఈ చికెన్ లెగ్ పీస్లు అన్నిటిని కూడా బాగా మసాలా కలిపి పెట్టిన తర్వాత ఈ మసాలా అంతా కలపడం 11కి అయితే కంప్లీట్ అయింది. 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్ కింద ఒక ర్యాక్ ఉంటుంది కదా, ఆ ర్యాక్లో అయితే పెట్టేశాను. తర్వాత ఈవినింగ్ 4కి బయటకు తీసేసి ఇక్కడైతే కోటింగ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే కొంచెం కార్న్ఫ్లవరు, కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి ఈ 3 అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సమభాగాలలో 3 సమానంగా తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే గరం మసాలా, ధనియాల పొడి, కారం, సాల్టు ఇవైతే వేసుకొని ఆ పొడిలో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. పొడిలో అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటే ఈ కోటింగ్ అనేది కూడా మనకు రుచిగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మొత్తం ఈవెన్గా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇద్దండి ఫ్రిడ్జ్లో మనం ఉదయం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినట్లు కలుపుకోవాలన్నమాట కోటింగ్ అనేది. అప్పుడే కొంచెం బాగా పడుతుంది ఆ కోటింగు కలుపుకున్న వెంటనే ఇంకైతే పక్కన ఐస్ వాటర్ అయితే రెడీ చేసుకున్నానండి, కూలింగ్ వాటరు. ఈ కూలింగ్ వాటర్లో వెంటనే వేసేయాలన్నమాట. వెంటనే వేసేసి ఒక 30 సెకండ్లు అయితే ఆగాలి. ఆ 30 సెకండ్లు ఆగిన తర్వాత పక్కకు తీసేసి మళ్ళీ కోటింగ్లో అయితే మళ్ళీ పిండిలో వేసి ఇంకొకసారి కోటింగ్ చేస్తున్నాను. ఇలా 2 సార్లు కోటింగ్ చేసుకునేపాటికి పక్కన అయితే బ్రెడ్ పౌడర్ అయితే ఉందన్నమాట. ఈ బ్రెడ్ పౌడర్ని అయితే పైనే కొంచెం చిలకరించాను. తర్వాత కొంచెం పిండిలో కూడా కలుపుదామని చెప్పి నెక్స్ట్ అయితే పిండిలో కూడా కలిపేశాను. ఇలా అయితే 2 సార్లు కోటింగ్ చేసుకున్నాను. ఇలా ఒక 2 లెగ్ పీసులను ఒకసారి కోటింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే కోటింగ్ చేసుకున్న వెంటనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అట్లాగే ప్లేట్లో పెట్టుకొని ఉంటే మాత్రం పిండి అనేది పైన ఆరిపోతుంది. అందుకని చెప్పి ఫ్రై చేసుకునే 2 నిమిషాల ముందే కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ చేసుకున్న వెంటనే ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఆయిల్ సిమ్లో పెట్టి కోటింగ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఈజీగా తొందరగా వేడైపోయింది. ఇంకైతే వేడి నూనెలో అయితే 2 లెగ్ పీసులని వేసేసాను. ఫస్ట్ ఈ 2 లెగ్ పీసులని ఫ్రై చేసుకున్నాక ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ 2 లెగ్ పీసులు రెడీ అవుతున్నాయి అనే ముందుగా ఇంకో 2టికి అయితే కోటింగ్ చేసుకొని అవి కూడా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ 4 లెగ్ పీసులు టేస్ట్ అయితే మాత్రం బాగా వచ్చిందండి. కానీ డీప్ ఫ్రై చేసేదానికే చాలా ఓపిక కావాలి, చాలా టైం కావాలి. సన్న మంట మీద అయితే ఒక పక్క ఒక 15 నిమిషాలు, ఇంకో పక్క ఇంకో 15 నిమిషాలు అయితే వేపుకోవాలన్నమాట. ఒక 2 లెగ్ పీసులకి ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. ఇంకో 2 లెగ్ పీసులకి ఇంకో 30 మినిట్స్ అయితే పట్టింది నాకు. అలాగా గంట తోడి డీప్ ఫ్రై చేస్తే ఇట్లా అయితే రెడీ అయ్యాలి. అంటే పైన కూడా మాడిపోకుండా లోపల బాగా కుక్ అయ్యే విధంగా చేసుకోవాలని చెప్పి సిమ్లో పెట్టి కుక్ చేశాను. ఇక్కడ 2 లెగ్ పీసులు రెడీ అయిపోయాయి. ఇంకైతే పక్కకు తీసి ఇంకో 2 లెగ్ పీసులు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకోసారి ఏంటంటే సిమ్లో పెట్టి వదిలేసినప్పుడు నాది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం పైనే అడుగంటున్నట్టు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం టేస్ట్ అంతా కూడా బాగుంది. ఎవరైనా ఈసారి బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ట్రై చేసుకొని తినండి. టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. బయట వాళ్ళు ఎన్ని రోజులు నిల్వ చికెన్తో చేస్తున్నారో ఏంటో అర్థం కాలేదు. అందుకని
అందుకని చెప్పి నేను ఈసారి అయితే ఇట్లా ట్రై చేద్దామని చెప్పి ఇంట్లోనే ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇంకొప్పుడైనా కానీ పిల్లలకైతే చేసి పెట్టుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. ఇంక టేస్ట్ అయితే బాగా వచ్చింది. దీంట్లోకి అయితే టమోటా కెచప్తో అయితే తినేసాము మేము. వాళ్ళు అయితే మైనీస్ ఇస్తారు, మైనీస్ చేయడానికి టైం లేదు, అందుకని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే టమోటా కెచప్తో అయితే ఇచ్చేసాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.